హాయ్ హాయ్ వెల్కమ్ టు హాయ్ లైవ్ ఫ్రెండ్స్, నలభై. తంబేలు చూస్తే గుర్తుపట్టింటారు. మా ఊర్లో వనభోజనాలు ఇలా పోతారు అందరూ కలిసి. చూడండి గైస్, ఇలా అందరూ ఓసాటికి వచ్చి చూస్తారు. ఫస్ట్ నుంచి చూడండి వీడియో. ఇలా వెళ్తారు కదా, మళ్ళా వచ్చేటప్పుడు చూస్తారు. ఇలా అందరూ ఒకసారి వెళ్తారు ఊర్లో ఉండి. అలా ఎవరెవరు తోటల దగ్గరికి వాళ్ళు పోయి చేసుకుంటారు. ఇలా వచ్చేటప్పుడు చూడండి, సాయంత్రం ఈవినింగ్ 5:30కి అలా వస్తారు ఊరి దగ్గరికి. ఇలా వచ్చి అందరూ ఇలా ఊరు ఎంట్రింగ్స్లో ఇలా భయం చేస్తూ వస్తారు. ఇలా మేళాలు పట్టుకుంటా ఇట్లా చూడండి, అందరూ ఒకసారి ఎలా వస్తున్నారు చూడండి ఫ్రెండ్స్. సంతోషంగా జరుపుకుంటారు ఇదే పండగ మా ఊర్లోను. ఇలా అందరూ ఊరి దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి అందరూ వస్తున్నారు. ఫస్ట్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి. చూడండి అందరూ వచ్చారు. ఇప్పుడు వస్తున్నారు కదా, అందరూ వచ్చాక ఇక్కడ రెడీగా ఉంటారండి. ఊరి అందరూ రెడీగా ఇక్కడ ఎంట్రన్స్లో ఉంటారు. ఎంట్రన్స్లో ఉండి ఇట్లా దోరణానికి అంతా రెడీ చేస్తుంటారు వాళ్ళు. అక్కడ గంపలు వచ్చినప్పుడు ఇలా ఊరి నలుమూలల 4 పక్కల దోరణాలు కడతారండి. దోరణం కిందనే వెళ్ళవారిపోవాల్సింది ఆ గంపలను. నేను ఇలా చూడండి, ఆ పక్క కట్లు పూంచి కట్టేశారు. మాడాకుల తోరణం, అదే మనం ఉగాది పండగకి కడతారు చూడు అది. ఈ పండగే ఊర్లో బాగా జరుపుకునేది. ఊరంతా ఒకసాటికి వెళ్ళి జరుపుకునేది పండగ ఇది. అక్కడ చూడండి, స్వామి ఇంకా తోరణం కిందకి రాలేదు. స్వామి అక్కడ వచ్చినాకనే తోరణం కట్టాల్సి ఉంటుంది ఎప్పుడైనా కానీ. చూడండి అందరూ రెడీగా ఉన్నారు తోరణం కింద దూరాలని. ఎవరైనా తోరణం కింద దూరే వస్తారు ఊర్లోకి. అక్కడ బొడ్రాయి ఉంటుందండి. బొడ్రాయికి ఎవరైనా కుంకుమ పసుపు వేసి నీళ్ళు పోసి పోతూ ఉంటారు. ఊర్లోకి ఎంట్రింగ్ లేనప్పుడు అందరూ గంపకి ఒక చెమ్ముతో నీళ్ళు పోసి పోతూ ఉంటారు. నాలుగు పక్కల 4 టెంకాయలు పూడ్చొచ్చింటారు భూమిలోకి. నవధాన్యాలన్నీ వేసి చూడండి, ఇలా అన్ని పక్కల నవధాన్యాలు, కుంకుమ పసుపు, ఆకు అన్నీ తీసుకొని 4 పక్కల పూడ్చొచ్చింటారు. ఇప్పుడు ఇంకా ఊర్లోకి వస్తుంది చూడండి, తోరణం కట్టారు కదా, ఊర్లోకి వస్తుంటుంది స్వామి. వస్తుంది చూడండి. రాముడు వనవాసం పోయి తిరిగి వచ్చేటట్టు ఇది. తిరిగి వచ్చినట్టు ఇట్లా మేళాలు తప్పెట్లతో వస్తుంటాడు స్వామి భయం చేసుకుంటూ. స్వామి వచ్చే వరకు ఏ గంప ఏ ఊర్లోకి రారు. స్వామి వచ్చిన తర్వాత ఈ గంపలన్నీ వస్తాయి ఊర్లోకి. చూడండి వస్తున్నారు పిల్లలు ఎత్తుకొని స్వామిని. చూడండి గంపలు, స్వామి తర్వాత ఈ గంపలు వస్తాయి ఊర్లోకి. ఇలా స్వామికి వారపోసుకుంటూ నీళ్ళు ఊర్లోకి తలకొస్తారు స్వామిని. చూడండి ఊర్లోకి వస్తున్నారు అందరూ. ఇప్పుడు దూరం కింద అందరూ దూరొస్తున్నారు చూడండి. ఇంకా ఎవరెవరి ఇళ్ళకి వాళ్ళు చూడండి, స్వామి పోతుంటే ఎవరి ఇళ్ళకి వాళ్ళు గంపలు ఎత్తుకొని పోతారు. ఇంకా అందరు చూడండి, ఊరంతా ఒకసారి కలిసి ఎలా ఉంటుంది సంబరం చూసుకోండి. ఒక 10 మంది కలిసి సంబరంగా ఉంటుంది కదా ఒక ఇంట్లోనూ. ఇట్లా ఊరంతా కలిసి చేసుకుంటే బాగుంటుంది చూడండి. అందరూ వస్తున్నారు చూడ దూరం కిందూరి. ఈ ఫెస్టివల్ మా ఊర్లో సూపర్గా జరుపుతారు. కొన్ని కారణాల వల్ల 2 ఏళ్ళు జరపలేదు. ఇప్పుడు ఈసారి జరిపారు మళ్ళాను. కానీ కొంచెం లేట్ అయింది వీడియో పెట్టడం యూట్యూబ్లో. ఎవరైనా చూస్తున్నట్టయితే కొత్తగా చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ టచ్ చేసుకోండి. ఇలా చూడండి వస్తున్నారు అందరూ. అక్కడ వాటర్ పోస్తున్నారు, పోసేవాళ్ళు చెమ్ములతోనూ. అంటే అక్కడ నుండి తెచ్చింటారు చెమ్ములతో వాటర్, కుంకుమ పసుపు అంతాను. అది పోస్తూ ఉంటారు అక్కడ బుర్ర మీద. చూడండి ఎలా వస్తున్నారు అందరూ. ఇంకా అయిపోలేదు ఊర్లోకి ఎంట్రింగ్ అయ్యేది. అందరూ వస్తూనే ఉన్నారు చూడండి. ఇంకా
చూడండి వస్తున్నారు అందరూ. అలా వచ్చేసిన తర్వాతనే ఇంకేమైనా ఇంటికి వెళ్ళి అందరూ దీపాలు ముట్టించుకోవడం కానీ అది చేసుకుంటారు. ఇంకా స్వామిని చూడండి, ఇంకా స్వామిని దింపడానికి ఆసన్నమైంది, దింపుతారు ఇక్కడ స్వామిని. స్వామిని దింపితే ఎవరైనా కాడ వాళ్ళు గంపలు దింపుతారు. స్వామిని దింపిన తర్వాత చూడండి తప్పెళ్ళు కొడుతున్నారు వీళ్ళు. అదే దీపానికి అది ఇంటింటికి అడవి దీపం ఇస్తారు చూడండి. దూరం కింద గంపలు పోయినాక ఆవులన్నీ దూరం కింద తిప్పుతారు. దూరం కింద తిప్పడం వల్ల కీడు కింకర లేకుండా ఉంటాయని ఆవులు అందరికీ నమ్మకం. రాముడు ఆనాడు 13 ఏళ్ళు వనవాసం పోయిన మనం ఒక్కరోజైనా పోవాలి కదా అని ఇలా చేస్తుంటారు మా ఊర్లోనూ. ఇప్పుడే బాగుంటుంది. కొత్తగా బాగా చూస్తున్నట్టయితే మన ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.